హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం టైమ్ అండ్ వర్క్లో ఎఫిషియన్సీ బేస్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. ఫస్ట్ బేసిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనకు ఇఫ్ ఏ టేక్స్ X% మోర్ టైం దాన్ బి అన్నాడు అనుకో, మనం ఫస్ట్ టైం రేషియో బి అనేది 100 తీసుకుంటే ఏ అనేది X% మోర్ అన్నాడు కాబట్టి 100 ప్లస్ X తీసుకోవాలి. ఓకేనా, అప్పుడు ఎఫిషియన్సీ రేషియో అనేది టైంకి రివర్స్ అవుతుంది. 100 ఇటు 100 ప్లస్ ఎక్స్ బి అవుతుంది. ఓకేనా, ఒకవేళ మనకు X%లో 50% ఇచ్చింది అనుకో, 50% మోర్, అప్పుడు టైం రేషియో మనకి ఏమవుతుంది, 100 ప్లస్ 50 150 ఇది 100. అప్పుడు మనం కొట్టేస్తే ఏమవుతుంది, 5 ముళ్ళ 5 రెండ్ల, అప్పుడు ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది, మనకు రివర్స్ అవుతుంది. 3:2 ఉంటే 2:3 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ టేక్స్ X% లెస్ టైం దాన్ బి అన్నాడు అనుకో, బి అనేది 100 అయితే ఏది 100 మైనస్ X%. ఓకేనా, అప్పుడు ఎఫిషియన్సీ రేషియో రివర్స్, 100 మైనస్ ఎక్స్. ఆ ఎక్స్ ప్లేస్లో 50% ఇచ్చిండు అనుకో, టైం రేషియో ఏమవుతుంది, 100 మైనస్ 50 100. 100లోకి వెళ్ళి 50 పోతే 50 100 1:2 అవుతుంది. అప్పుడు ఎఫిషియన్సీ రేషియో మనకి ఏమవుతుంది, 2:1 అవుతుంది. ఓకేనా, థర్డ్ వన్, ఇఫ్ ఏ ఈజ్ n టైమ్స్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి అన్నాడు అనుకో, ఎఫిషియన్సీ రేషియో ఫస్ట్ వేసుకోవాలి, n:1, టైం రేషియో రివర్స్. ఓకేనా, ఇవి బేసిక్ మెయిన్ పాయింట్. మనకి ఇచ్చేదే ఇది. టేక్స్ అన్నప్పుడేమో ఫస్ట్ టైం రేషియో. ఓకేనా, ఇట్లా n టైమ్స్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎఫిషియన్సీ రేషియో వేసుకొని టైం రేషియో వేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏమిచ్చిండు, ఏ ఈజ్ థ్రైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి and can complete a piece of work in 8 days. In how many days B alone can complete the work అన్నాడు. మనకు ఏమిచ్చిండు, ఎఫిషియన్సీ రేషియో ఇచ్చిండు. అవునా, ఎఫిషియన్సీ రేషియో ఇచ్చిండు, ఏది, బిది. ఎఫిషియన్సీ రేషియో ఇచ్చిండు. ఏమిచ్చిండు మనకు, ఏ ఈజ్ థ్రైస్ ఎఫిషియంట్ యాజ్ ఏ, బి 3 అయితే బి 1 అయితే ఏ అనేది 3 టైమ్స్. ఇంకేమిచ్చిండు, అండ్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days, ఏది 8 days ఇచ్చిండు. సో మనం టోటల్ వర్క్ ఎలా కనుక్కోవాలి అంటే, ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ ఉంది కదా, ఏ ఎఫిషియన్సీ ఇంటూ ఏ డేస్ ఇచ్చిండు కదా, అది వేస్తే మనకు టోటల్ వర్క్ వస్తుంది. ఎంత, 8 × 24, సో 24 days. అప్పుడు మనకి ఇంకేం అడిగిండు, బి ఇన్ హౌ మెనీ డేస్ బి ఎలోన్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. సో బి అన్నప్పుడు కాబట్టి టోటల్ వర్క్ బై బి ఎఫిషియన్సీ వేసుకోవాలి. టోటల్ వర్క్ ఎంత, 24, బి ఎఫిషియన్సీ ఎంత, 1/1. సో బిది 24 days. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏమిచ్చిండు మనకు, ఏ ఈజ్ 4 times ఫాస్టర్ దాన్ బి ఇఫ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 5 days. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ బి ఎలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అన్నాడు. ఓకేనా, అప్పుడు మనకు ఎఫిషియన్సీ రేషియో ఇచ్చిండు, అంతే కదా, ఏ బి ఎంత, 4 times, బి 1 time అయితే ఏ 4 times ది ఎఫిషియన్సీ. ఇంకేమి ఇచ్చింది, ఇఫ్ దే టుగెదర్ ఏ ప్లస్ బి టుగెదర్ ఇచ్చిండు, ఎన్ని డేస్, 5 days ఇచ్చిండు. ఇప్పుడు మనం టోటల్ వర్క్ ఎలా కనుక్కోవాలి, ఇక్కడ మనకు ఇంతకుముందుకి ఏమి ఇచ్చిండు, ఓన్లీ ఏది ఇచ్చిండు, ఏది ఇస్తే ఏ ఎఫిషియన్సీ ఇంటూ ఏ టైం, ఎన్ని డేస్ వేస్తే టోటల్ వర్క్ వచ్చింది. ఇప్పుడు మనకు ఏ ప్లస్ బి ఇచ్చిండు. సో మనం టోటల్ వర్క్ ఎలా కనుక్కోవాలి, ఏ ప్లస్ బి ఇంటూ ది ఈ టోటల్ ఎఫిషియన్సీ ఎంత, 5. సో 5 × 5 = 25 days. టోటల్ వర్క్ 25 days. మనకి ఏం కనుక్కోమన్నాడు, బి కనుక్కోమన్నాడు. సో బి ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై
బి ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 25. బి ఎఫిషియన్సీ ఎంత 1 కాబట్టి 25 days. ఓకేనా. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ బి, హెన్స్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3 days లెస్ దాన్ బి. ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్ బై బి ఎలోన్ అని అడిగిండు. ఓకేనా. మనకు ఇప్పుడు ఏమి ఇచ్చిండు, ఎఫిషియన్సీ రేషియో ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు, ఏ బి, ఏది ఎంత అన్నాడు ట్వైజ్, బిది 1. హెన్స్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3 days లెస్ దాన్ బి. ఎక్స్ అది బిది ఎక్స్ అనుకో, ఏ ఎంత 3 days లెస్ అన్నాడు, ఎక్స్ -3 అన్నాడు. ఇంతకుముందు వాటిలలో మనం టోటల్ వర్క్ ఎలాగ అనుకున్నాం, ఎఫిషియన్సీ ఇంటూ ఎవరు ఎన్ని డేస్ ఇస్తే అలా చేస్తే టోటల్ వర్క్ వచ్చింది కదా. ఇక్కడ మనకు 2 ఇచ్చిండు ఇట్లా, అవునా. ఇది ఎక్స్, బిది ఎక్స్ అంటే ఏది x-3 అని ఇచ్చిండు. ఇప్పుడు మనం టోటల్ వర్క్ ఎలా కనుక్కోవాలి అని అంటే ఇప్పుడు ఇంటూ చేయాలి. 2 of x-3 ఈజ్ ఈక్వల్ టు 1 into x. ఓకేనా. అప్పుడు మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2x - 2 into 3 6 ఈజ్ ఈక్వల్ టు x. 2x ఈ ఎక్స్ ఇటు వస్తే మైనస్ అవుతుంది 6. సో 2xలోకి వెళ్ళి x పోతే x ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా. ఇది 6 days. ఎవరిది 6 days, మనకు బీది అనేది 6 days. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ ఏ అడిగిండు అనుకో, మనకి ఎన్ని డేస్, 6 - 3 days అవుతుంది. కానీ మనకి ఏమడిగిండు, బీది అడిగిండు కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 6 days. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ ఈజ్ 25% మోర్ ఎఫిషియెంట్ దెన్ బి, హూ ఈజ్ 25% మోర్ ఎఫిషియెంట్ దెన్ సి. ఏ ప్లస్ సి కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ బి ఎలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అని అన్నాడు. ఓకేనా. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ 25% మోర్ అన్నాడు కదా, ఏమి ఇచ్చిండు, ఏకు బికి ఇచ్చిండు. ఇది 100 అయితే ఇది ఎంత కావాలి, 125 అంటే 100 4s 100 5s. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, హూ అని అంటే మనం బిఫోర్ది వాళ్ళది తీసుకోవాలి. ఓకేనా. బి సిది ఇచ్చిండు. ఇది 25% మోర్, ఇది 100 అయితే ఇది 125. సో 5:4. ఇక్కడ మనకు ఎట్లా ఉన్నాయి, ఇందులో బి ఉంది, ఇందులో బి ఉంది, కానీ కరెక్ట్ లేవు రేషియో. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ 5 అనేది ఇటు సైడ్ 2కి మల్టిప్లై చేయాలి, ఈ 4 అనేది ఇటు సైడ్ మల్టిప్లై చేయాలి. ఓకేనా. చేద్దాం. ఓకే. ఈ 5 ఇటు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 5 5s 25, 5 4s 20. మనం 4 ఇటు మల్టిప్లై చేస్తే 4 5s 20, 4 4s 16. ఇది ఏ బి బి సి, అవునా. అప్పుడు మనం బి సేమ్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఏ ఈస్ట్ బి ఈస్ట్ సిది తీసుకోవాలి. 25 20 16. ఓకేనా. ఇప్పుడు మనకు ఏమి ఇచ్చిండు, ఇప్పుడు ఏ ప్లస్ సి కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days అన్నాడు. ఏ ప్లస్ సి 25 ప్లస్ 16 ఎంత అవుతుంది, ఏ ప్లస్ సిది 41 అవుతుంది. సో 41. ఇప్పుడు మనకు టోటల్ వర్క్ ఎలా అనుకుంటారు, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిది ఇచ్చిన కాబట్టి 41 ఇంటూ ఎన్ని డేస్ అన్నాడు, 20 days. ఓకేనా. ఇప్పుడు ఇంకా ఏం కనుక్కున్నాడు, బి కనుక్కోమన్నాడు కాబట్టి మనం టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు బి అనుకోమన్నాడు, టోటల్ వర్క్ బై బి ఎఫిషియన్సీ వేసుకోవాలి. టోటల్ వర్క్ ఎంత, 41 ఇంటూ 20 బై బి ఎంత 20 కాబట్టి 20 క్యాన్సిల్ అయితే ఎన్ని, 41 days. ఓకేనా. 41 days ఆన్సర్. నెక్స్ట్ 5th వన్ చూద్దాం.
ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ వర్క్ మ్యాన్ యాజ్ బి, బి ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ వర్క్ మ్యాన్ సి. ఫస్ట్ ఇది వేసుకుందాం, ఏ బి, ఏ ట్వైజ్. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, బీకి సికి ఇచ్చిండు, బీకి సికి ఎంత ట్వైజే అన్నాడు. సో మనం ఇందులో బి ఉంది, ఇందులో బి ఉంది, ఈ రేషియోస్ కరెక్ట్ లేవు కాబట్టి ఈ 2 అనేది ఈ 2కి మల్టిప్లై చేయాలి, ఈ 1 అనేది ఈ 2 మల్టిప్లై చేయాలి. సో 2 2s 4, 2 2 1. ఈ బి రేషియో సేమ్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం A:B:C రాసుకోవాలి. 4:2:1. ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, A + B కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days ఇచ్చిండు. A + B, A + Bది మనకి ఎంత అవుతుంది ఇక్కడ 6. 6 ఇంటూ ఇది ఎన్ని డేస్ ఇచ్చిండు 4 days, 6 24 24 days. సో ఇది టోటల్ వర్క్ అన్నట్టు ఇక. ఓకేనా, మనకు ఏ ఎఫిషియన్సీ ఇచ్చి ఎన్ని డేస్ ఇస్తాడో అదే టోటల్ వర్క్. ఇప్పుడు మనకు సి కనుక్కోమన్నాడు. సో సి = టోటల్ వర్క్ బై సి ఎఫిషియన్సీ వేసుకోవాలి. టోటల్ వర్క్ ఎంత 24 days, సి ఎఫిషియన్సీ ఎంత 1. సో 24 days ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days, B + C 15 days ఇచ్చిండు. A + B ఎన్ని డేస్ ఇచ్చిండు 12 days ఇచ్చిండు. ఇంకా B + C ఎన్ని డేస్ ఇచ్చిండు 15 days ఇచ్చిండు. ఇంకా Cది ఎఫిషియన్సీ ఇచ్చిండు, A ఈజ్ ట్వైస్. ఓకేనా, ఇంకేం కనుక్కోమన్నాడు, దెందా B కనుక్కోమన్నాడు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకేనా, మనకి ఇప్పుడు A + B ఇచ్చిండు, B + C ఇచ్చిండు, A:C ఎఫిషియన్సీ రేషియో ఇచ్చిండు, B కనుక్కోమంటున్నాడు. ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, ఇది సెకండ్ వన్ అనుకుందాం. ఓకేనా, అప్పుడు మనం ఈక్వేషన్స్ 1 - 2 చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, A + B 12, B + C 15 మైనస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ BB క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు A - C = 1/12 - 1/15 అవుతుంది. 1/C = ఈ ఎల్సిఎం ఎంత 12 15లో ఎల్సిఎం 60, 12 5 15 4. సో A - C = మనకు 1/60 వచ్చింది. ఓకేనా, ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ A = C = 2:1 అన్నాడు. ఒకవేళ మనం దీన్ని x అనుకున్నాం అనుకో, ఇది 2x అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఇది 2x అంటే ఇది x. ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, ఈ A - Cలో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది 2x - x = 1/60. అప్పుడు 2xలోకి వెళ్ళి x పోతే x కూడా 1/60. x 1/60 అంటే ఎవరు C అనే అతనిది 60 days వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ మనకు B కనుక్కోమన్నారు కదా, B కనుక్కోమన్నారు కాబట్టి మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. B + C = 1/15. ఓకేనా, ఇప్పుడు B + Cది సబ్స్టిట్యూట్ చేద్దాం. Cది ఎంత 1/60 = 1/15. అప్పుడు ఏమవుతుంది మనకు B = 1/15 1/60.
అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 60. 15 నాళ్ళ 1 3/60. 3 1s 3 2s. సో 20 days మనకు బి అనేది 20 days. ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి, మనకు a ప్లస్ బి ఇచ్చిండు, బి ప్లస్ సి ఇచ్చిండు, A:C ఎఫిషియన్సీ రేషియో ఇచ్చిండు. అప్పుడు మనం ఈక్వేషన్స్ 1 - 2 చేయాలి. చేసినప్పుడు మనకు A-C వచ్చింది. A-C వచ్చింది, మనకు A:Cది ఎఫిషియన్సీ రేషియో ఇచ్చిండు. అవి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సి వాల్యూ వచ్చింది 60. ఆ 60 అనేది మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బి అనేది 20 days వచ్చింది. ఓకేనా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకే. ఎంత ఇది, బి ఈజ్ ఈక్వల్ టు 20 days. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 70 days ఇచ్చిండు. నెక్స్ట్ 40% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి అన్నాడు. బి ఏ ఎంత, 40% మోర్ అన్నాడు. ఇది 100 అయితే ఇది 140, అంటే 7:5. ఓకేనా. ఇంకేమన్నాడు, ద నెంబర్ ఆఫ్, ఇక్కడ మనకు ఏది ఇచ్చిండు కాబట్టి టోటల్ వర్క్ ఎంత, ఏది 5 × 70 ఎంత, 350. మనకి ఏం కనుక్కోమన్నాడు, బి కనుక్కోమన్నాడు. అంటే టోటల్ వర్క్ బై బి ఎఫిషియన్సీ వేసుకోవాలి. టోటల్ వర్క్ 350 బై బి ఎఫిషియన్సీ ఎంత, 7 5s. సో 50 days ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, టు కంప్లీట్ ఏ వర్క్ ఏ టేక్స్ 50% మోర్ టైం. ఇదే ఫస్ట్ బేసిక్ పాయింట్లో చెప్పింది, ఇదే టేక్స్. ఓకేనా. 50% మోర్ టైం దాన్ బి. ఇఫ్ టుగెదర్ దే టేక్ 18 days టు కంప్లీట్ ద వర్క్, హౌ మచ్ టైం షెల్ బి టేక్ టు డూ ఇట్ అని అన్నాడు. ఓకేనా. మనం A:B, ఇక్కడ టైం రేషియో ఇచ్చిండు మనకు. ఇది 100 అయితే ఇది 150. సో దీన్ని కొట్టివేస్తే 3:2 అవుతుంది టైం రేషియో. అప్పుడు మనకి ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది, 2:3 అవుతుంది ఎఫిషియన్సీ రేషియో. సో మనం టోటల్ వర్క్ ఎలా కనుక్కుంటాం, మనకి ఎన్ని డేస్, ఇఫ్ టుగెదర్ 18 days ఇచ్చిండు, A ప్లస్ బి 18 days ఇచ్చిండు కదా. సో టోటల్ వర్క్ ఎట్లా కనుక్కుంటాం, A ప్లస్ బిది 18 days ఇచ్చిండు ఇంటూ ఎఫిషియన్సీ వేసుకోవాలి. ఎఫిషియన్సీ ఎంత, 2 + 3 5 ఎంత, 90. మనకేం కనుక్కోమన్నాడు, బి కనుక్కోమన్నాడు కాబట్టి టోటల్ వర్క్ బై బి ఎఫిషియన్సీ వేసుకోవాలి. టోటల్ వర్క్ ఎంత, 90. బి ఎఫిషియన్సీ ఎంత, 3. సో 3 3s, సో 30 days. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ అండ్ బి కెన్ డూ ఏ జాబ్ టుగెదర్ ఇన్ 7 days ఇచ్చిండు. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఇచ్చిండు, ఏ ఎఫిషియన్సీ, బి ఎఫిషియన్సీ ఎంత, 1 3/4 ఇచ్చిండు. అంటే 4 1s 4 + 3 7/4 టైమ్స్ అన్నట్టు. ఇది ఎక్స్ అయితే ఇది 7/4x. సో ఈ 4ను మనం ఇటు సైడ్ తీసుకెళ్ళాలి, 7x. ఈ 4 ఇటు పోతే 4x అవుతుంది. మనకి A ప్లస్ బిది ఇచ్చిండు. సో ఎంత అవుతుంది, ఇక్కడ మనకు ఇది ఉంది. సో టోటల్ వర్క్ ఎట్లా అనుకుంటాం, A ప్లస్ బిది ఇచ్చిండు కాబట్టి 7 ఇంటూ ఈ టోటల్ ఎఫిషియన్సీ ఎంత, 11x ఇంత. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, మనకి ఏది కనుక్కోమన్నాడు కాబట్టి టోటల్ వర్క్ బై ఏది ఎఫిషియన్సీ వేసుకోవాలి. టోటల్ వర్క్ ఎంత, 7 × 11x బై ఏ ఎఫిషియన్సీ ఎంత, 7x. ఎక్స్ క్యాన్సిల్, 7 క్యాన్సిల్. సో 11 days మనకు ఆన్సర్. ఓకేనా. ఈ ఎఫిషియన్సీ బేస్డ్ ప్రాబ్లమ్స్ మనకు ఇట్లనే ఇస్తాడు. ఓకే. ఇంకా డెప్త్ క్వశ్చన్స్ పార్ట్ 2లో చూద్దాం. ఒకవేళ మీకు ఈ ఎఫిషియన్సీ బేస్డ్ ప్రాబ్లమ్స్ అర్థమైనట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనకు ఏంటిది టేక్స్ అన్నప్పుడు టైం తీసుకోవాలి. ఎన్ టైమ్స్ ఎఫిషియెంట్ యాజ్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ అన్నప్పుడేమో ఫస్ట్ ఎఫిషియన్సీ రేషియో తీసుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.